లోకేష్ గారికి నాకు ఇక్కడ తయారు చేసిన అందమైన చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్వర్ణకారులు చేసే అందమైన ఆభరణాలు కానివ్వండి, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఎవరినైనా కలిసినా కూడా లోకేష్ గారు లేకపోతే నేను మన మంగళగిరి వస్త్రాలు కానుకగా ఇస్తున్నాము. మీరు చూసే ఉంటారు, మన మోడీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి శాల్వాతో ఇక్కడికి వెల్కమ్ చేయటం జరిగింది. మాకు నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. శ్రీ రత్న గారు కూడా చెప్పారు, ఇక్కడున్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారో, ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత పనులు చేస్తారో. మగ్గంలోనే కాదు, వెనకాల డైయింగ్ కానివ్వండి, లేకపోతే ఈ పత్తి ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీటన్నిటిలోకి ఎంతో శ్రమ వెళ్తుంది. మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి. నేను చిన్నప్పుడు అమ్మమ్మ గారిని మన మంగళగిరి చీరల్ని వేసుకోవటం చూశాను. కానీ మనకు తెలిసిన విషయమే, మన చీరల పాపులారిటీ తగ్గుతూ పోతుంది. గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. నేను ఎన్నో మగ్గాలకు వెళ్ళడం జరిగిందండి గత కొన్ని నెలలుగా. చాలా మంది కార్మికులతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఒకటే, మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు, స్టేబుల్ గా లీడర్స్ ఎవరు లేరు. వస్తారు పోతారు, ఎవరు కొత్త ఆయన వస్తారు, కొత్త ఆవిడ వస్తారు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్, గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ మాకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు మా బాధల గురించి తెలుసుకుని ఎంతో కష్టపడ్డారు అనేది, అది విని నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. మన చేనేత పరిశ్రమ అభివృద్ధి అనేది మనం తప్పకుండా చేసుకోవాలి. నారా లోకేష్ గారి బలమైన ఆశయం ఏంటంటే, మన ఇక్కడ తయారు చేసే మన వస్త్రాల్ని, ఆభరణాల్ని మనం చాలా ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకోవాలి, కంపెనీస్ తో మన ఒప్పందాలు పెట్టుకోవాలి. అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మన గుర్తింపు తీసుకురావాలనేది. దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే మాకంతా అర్థమైంది. మీ మీద జిఎస్టి భారం అనేది చాలా పెద్ద భారం. ఆ జిఎస్టి భారం అనేది లేకుండేలాగా చేసే కమిట్మెంట్ లోకేష్ గారిది. అదే కాకుండా మీరందరూ నారా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చూసుంటారు, ప్రతి చేనేతకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ రెండునే కాకుండా ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే శ్రీరత్న గారు చెప్పారు, మన తయారు చేసే ఈ వస్త్రాలకు ఎలా ఉంటుందో మార్కెట్ ఏమవుతుందో మనకి సరిగా తెలీదు. మనకి ఆ భద్రత, సెక్యూరిటీ అనేది ఉండడానికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ఇంతకు ముందు మన గవర్నమెంట్ లో ఏవైతే పథకాలు ఉండేవో వాటన్నిటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తాము.